మరి మనం సమతుల్యత ఎక్కడ సాధించాం? అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి మధ్య. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళా, ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళా, అక్కడ ఆ తల్లి అడిగింది, అయ్యా మీరు ఇచ్చే అమ్మ ఒడి లేకపోతే మీరు ఇచ్చే ఈ చేయూతలు ఇవన్నీ కాదయ్యా, నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇస్తే నా కుటుంబం వీటన్నిటి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నా బిడ్డ మీద నేను ఆధారపడతా కదా, నా బిడ్డ ఉద్యోగం చేసుకుంటుందనే ఒక సంతోషం, అమ్మాయి భవిష్యత్తు బాగుపడుతుందనే ఆనందం ఉంటాం. ఏది నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇప్పించు, నాకు ఏమి వద్దు, నా అన్నీ ఆపేసే అడిగింది ఒక తల్లి. నేనేం చెప్పగలిగే పరిస్థితి నా పరిశ్రమ లేదు. ఇది ఒక శాసనసభ్యుడిగాను నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను. మైలవరం శాసనసభ్యుడిగా, కృష్ణా జిల్లా వాసిగా అమరావతి ఇక్కడే ఉండాలని కోరుకున్నాను. మరి ఆ విషయంలోనూ మనం మాట తప్పాం, మడం తిప్పాం. దానికి నిర్దిష్టమైనటువంటి విషయాలు ఎప్పుడు శాసనసభ్యులు కూర్చోబెట్టుకొని ప్రజాస్వామ్యం, మనది ప్రజాస్వామ్య దేశం, మనం ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోవాలి. కానీ మీరు వైనాట్ 175 అంటున్నారు చెప్తే దానికి తగ్గ నిర్దిష్టమైన చర్యలు. వైనాట్ 175 అనే మన నినాదం అసలు వాస్తవంగా తప్పు అని నేను అంటా ఉన్నా. అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి, మెజారిటీ మార్కులు దాటాలని మనం కోరుకోవాలి. కానీ వైనాట్ 175 అంటే మనం ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ నమ్మాం? మనం ప్రతిపక్షాలకి స్థానమే లేకుండా చేయాలనుకుంటే మరి 151 ఇస్తేనే మనం ఇన్ని చర్యలు చేపట్టాం. మరి 175 ఇస్తే మన పరిస్థితి ఏమవుతుంది? ఈ రాష్ట్రం పరిస్థితి ఏమవుతుంది? ప్రజల పరిస్థితి ఏమవుతుంది? మనం రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు కుప్పంలో ప్రతిపక్ష నాయకుడు గెలవకూడదు, లేకపోతే ఇంకో చోట చిరంజీవి గారు గెలవకూడదు అనుకోవాలా. నా కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నా చెప్తే ఆయన ఆ రోజున వైనాట్ 294 అని నినాదం రాజశేఖర రెడ్డి గారు ఇవ్వాల. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 294 నియోజకవర్గాలు ఉన్న అతిపెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ శాసనసభ్యులకి సమగౌరవం ఇచ్చారు, వాళ్ళకి సమయం ఇచ్చారు, వాళ్ళ సమస్యలు విన్నారు. నేను ఆ రోజున నందిగామ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంత సమస్యల కోసం వారి దగ్గరికి ఎన్ని పర్యాయాలు వెళ్ళినప్పటికి కూడా మాకు ఆయన ఇంటి గేట్లు బార్లా తెరిచుంటాయి. కానీ నేను ఒక శాసనసభ్యుడిని కూడా ముఖ్యమంత్రి గారిని 4 పర్యాయాలు కలవటమే గగనమైనటువంటి పరిస్థితి. బయట ఎక్కడో కార్యక్రమాల్లోనో, వివాహాల్లోనో, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు చేసినప్పుడు ఆ వేదికల మీద వేదికలు పంచుకోవడం తప్పితే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు 5 సార్లు. సరే, ఈరోజు ముఖ్యమంత్రి గారు అదే వ్యక్తిని తమ్ముడిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు, సంతోషం. కానీ ఒక బలమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఏమైతే నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడో ఆ వ్యక్తి కంటే ముందుగా నేను నందిగామలో 1999లోనే రాజకీయ ఆరంగేట్రం చేసి గెలుపొందినప్పటికీ రాజకీయాల్లో ఉన్నటువంటి నన్నే లెక్క చేయనటువంటి నన్ను ఇంతకాలం ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు పాపం ఒక చిన్న వ్యక్తి అయినటువంటి సర్నాల తిరుపతిరావుని నియోజకవర్గంలో పనిచేయిస్తాడా? ఖర్చు వేశారా? సహజ వనరుల మీద కన్నేశారా? ఎంతమంది దగ్గర గెలిచినా ఓడినా ఈ నియోజకవర్గం నా చేతిలో ఉంటే చాలు, ఇది నా చేతితోనే జరగాలి అని చెప్పి అనే విషయం వాస్తవాలు అందరికీ తెలియదా? ఆ వ్యక్తి ఎవరో మీ అందరికి తెలియదా అని చెప్పినాడు. కడుపు చేసుకుంటే కాళ్ళ మీద ఎందుకు చెప్పలేదంటే చేసేదంతా మా వాళ్లే, కానీ దొంగలు అన్నట్టుగా అందరూ మా వాళ్ళు అటు వాళ్ళు కూడా కావాలని నా కళ్ళి ఏళ్ళు చూపిస్తూ ఉంటే నేను భరించలేక కొంతకాలం ఓపిక పెట్టి, అంతకుముందు 3.5 సంవత్సరాలు జరగల, ఈ చివరి 2.5 సంవత్సరాలే జరిగినాయి. జరిగినంత ఎక్కువ జరిగింది చివరి 2.5 సంవత్సరాలు. అంతకుముందు ఏదో విజయవాడ చిన్న చిరక దోరేవాడు జరిగేది, నడిచిపోయేది. కానీ నా ఈ మొత్తం విషయాల్లో అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే, నన్ను నా ప్రతిపక్షం కూడా విమర్శించినటువంటి కీలకమైన అంశం ఏంటంటే, నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాడని చెప్తున్నానో మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇంటెలిజెన్స్ నివేదికలు మార్చి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించడం, ఐపాక్ నివేదికలు మార్చి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించడం, నేను మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చి పనులు చేస్తే వాళ్ళకి బిల్లులు రాక ఆర్థికంగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసం గ్రామాల్లో ఒకనాడు నీరు చెట్టు కింద ప్రభుత్వ నిధులు వెచ్చించి చెరువులు బాగు చేస్తే అవసరం లేకుండా కార్యకర్తలే మట్టి తీసుకెళ్లి పొలాలకి, రైతులకి ఉపయుక్తంగా ఉండే దానికోసం అమ్మేటట్టుగా చెరువులకు అనుమతులు ఇప్పిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో పార్టీలకు అతీతంగా ట్రాక్టర్లకి మిగతా సీజన్లో పనులు ఉంటాయి. గ్రామాల్లో చెరువులకి అనుమతులు ఇప్పించి నువ్వు గ్రామ నాయకులతో కలిసి కుమ్మక్కయ్యి అవినీతికి పాల్పడ్డామని చెప్పి నా మీద చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, అన్న మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే
వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని చెప్పి నేను చెరువులు అనుమతించాను. మీరన్నమాట కనీసం నన్ను ప్రతిపక్షాల్లో ఉన్నోడు కూడా ఒక మాట కూడా అనలేదు. వాళ్ళు కూడా నా మీద మోపని నిందన మోపుతున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడి కార్యకర్తకి నేను అండగా ఉంటే, వాళ్ళు నష్టపోయిన వాళ్ళని నేను ఆదుకొని నేను చేస్తూ ఉంటే మీరు పట్టుకొని నన్ను ఈ మాట అన్నారని చెప్పి నేను మనస్తాపం చెందడానికి అయిన బలమైన కారణాల్లో ఆయన నన్ను నేరుగా ఒక కాగితం తీసుకొని, రాసిన కాగితం, ఇంటెలిజెన్స్ నివేదికలు అయితే వాళ్ళకి టైప్డ్ మ్యాటర్ ఇస్తారు, ఎవడో రాసిచ్చిన ఒక కాగితాన్ని తీసుకొని దాంట్లో చూసుకుంటా ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా మైలవరం నియోజకవర్గంలో పెట్టి 2-3 ఇన్ఛార్జీలు కూడా సైదారావు లేకపోతే నారాయణ కమ్మోళ్ళని తెచ్చిపెట్టావు నువ్వు అన్నారు. మరి మన ఊరిని పెట్టుకున్నాము మన కార్యాలయంలో మనం మర్చిపోయి నన్ను నా కింద వాళ్ళు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధిష్టానం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోగా వాటి మీద సాచివేత ధోరణి కాలయాపన చేస్తా సరైన ఏ చర్య తీసుకున్నందువల్ల నేను గత కొంతకాలం నుంచి స్తబ్దతగా ఉండటం జరిగింది. నా వెనక గోతులు దవ్వుతూ నియోజకవర్గంలో పార్టీని అస్థిరపరుస్తూ ఉద్దేశపూర్వకంగా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక పక్క నా ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వర గారు నిరంతరం నా మీద దాడి చేస్తూ నన్ను ఇబ్బంది పెడతా ఉంటే అతనితో కలిసి కొంతమంది ఉన్నవి లేనివి అపోహలని సృష్టించి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను VTPS బూడిద వ్యవహారం కావచ్చు, కొత్తూరు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మట్టి వ్యవహారం కావచ్చు, CMO దృష్టి తీసుకెళ్లాను. నేను అటు కలెక్టర్ గారికి కంప్లైంట్లు పెట్టాను. నా ప్రమేయం లేకుండానే గడిచిన 2 సంవత్సరాల్లో కొత్తూరు తాడేపల్లి నుంచి దాదాపుగా 1,00,000 లారీల పైచిలకు మట్టి తరలిపోతూ ఉంది. రోజు దాంట్లో వాస్తవం ప్రతిపక్ష నాయకులకు తెలుసు, కానీ కావాలని నా మీదే బురద జాలతా నిందలు మోపుతా నడుస్తూ వచ్చారు. గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలలో భాగంగా మైలవరం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు కొత్త సమన్వయకర్తని నిర్ణయించి ప్రకటించినందున శ్రేణులు గత 6 సంవత్సరాల నుంచి నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఈరోజు మన ఎమ్మెల్యే గారి భవిష్యత్తు ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వారికి కొంత క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.